దేవుని మనకు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలండి. ఈరోజు దేవుని మాట యెషయా గ్రంథము 25వ అధ్యాయము 8వ వచనం అండి. ఒకసారి చదువుకున్నాము. మరెన్నడూను ఉండకుండా మరణమును ఆయన మింగివేయును. ప్రభువైన యెహోవా ప్రతి వాని ముఖం మీది భాష బిందువులను తుడిచివేయును. భూమి మీద నుండి తన జనుల నిందలను తీసివేయును. ఇలాగ జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ చూడండి, మరెన్నడూను ఉండకుండా మరణమును ఆయన మింగివేయును. ఇంకెప్పుడు కూడా నీ వద్ద మరణం ఉండకూడదని ఆయన మింగివేశాడంట. ఏ మరణం? ఇక్కడ దేవుడు ఏ మరణాన్ని గురించి చెప్తున్నాడు? ఏ మరణం అంటే ఆత్మ మరణం గురించి దేవుడు సెలవిస్తున్నాడు అండి. ఆత్మ మరణం అంటే ఎవరైతే యేసుక్రీస్తుని నమ్మి ఆయన ఎద్దుకు చేరుతారో ఆయన ప్రతి ఒక్క ఆత్మ ఇంతవరకు చనిపోయి ఉండొచ్చు. ఆత్మను దేవుడు ఏం చేస్తాడంటే బతికిస్తాడండి, జీవింపజేస్తాడు. ఎందుకంటే ఇంతకుముందు అనేక వ్యసనములు పడి, అనేక అలవాట్లు పడి, అనేక చెడు అలవాట్లు పడి ఆత్మను చంపుకొని ఉంటారు. దానివల్ల అనేక దుఃఖం వస్తుంది, వేదన కలుగుతుంది. నువ్వు ఎంతో ఆనందంగా ఉండాలనుకుంటావు, కానీ ఆ పాపము ఆత్మ చనిపోయి ఉండడం వల్ల నీకు ఎప్పుడు ఎంత శారీరకంగా ఆనందంగా ఉన్నా కానీ నీకు మాత్రం ఆనందం అనేది, నిజమైన ఆనందం నీ జీవితంలో ఉండదు. ఎందుకంటే ఆత్మ మరణించింది, అక్కడ జీవం లేదు. జీవం ఎక్కడ లేదో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోండి. ఎగ్జాంపుల్ చూసుకుంటే, ఏ ఇంట్లో అయితే ఒక మనిషి శారీరకంగా మరణిస్తాడో ఆ ఇంట్లో దుఃఖం ఉంటుంది, కొన్ని రోజుల పాటు దుఃఖం ఉంటుంది, వేదన ఉంటుంది. అలా మన ఆత్మ మరణిస్తే మనలో దుఃఖం ఉంటుంది, వేదన ఉంటుంది, ఎప్పుడూ కన్నీరే ఉంటుంది. కాబట్టి అలాంటివి ఇక లేకుండా దేవుడు ఏం చేస్తాడంటే తుడిచివేస్తాడు, శాశ్వతంగా తీసివేస్తాడు అని దేవుడు సెలవిస్తున్నాడండి. కాబట్టి దేవుడు సెలవిస్తున్న వాక్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే యేసుక్రీస్తు యొద్ద ఉన్నారో, దేవుని యొద్ద చేరి ఉన్నారో వారందరినీ దేవుడు మరణం లేకుండా జీవింపజేసేదానికి దేవుడు చేస్తానని నిశ్చయంగా చెప్తున్నాడు అనమాట. అదేవిధంగా ప్రతి వాని ముఖం మీది భాష బిందులను తుడిచివేయను. అదే ఇప్పుడు మరణం తీసేస్తే, నీలో ఉన్న మరణాన్ని తీసేస్తే ఆటోమేటిక్గా నీలో ఉన్న భాష బిందువులు బయట వెళ్ళిపోతాయి. ఎందుకంటే నీకు ఆనందం వచ్చేస్తుంది, నీకు ఆనందం వచ్చింది, నువ్వు జీవింపజేయబడతావు. జీవింపజేయబడినప్పుడు నీ యొక్క భాష బిందువులు, నీ కన్నీరు తుడిచివేయబడుతుంది. ఆనందం వస్తే కన్నీరు ఉంటుందా? ఉండదు కదా. కాబట్టి నీ భాష బిందువులు తుడిచివేసును. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయను. ఇలాగ జరుగునని యెహోవా సెలవిచ్చును. తన నిందని, జనులపై ఉన్న నిందను. అవునండి, నిందలు చాలా మంది మోపుతుంటారు, చాలా నిందలు మన మీద ఉంటాయి. ఇంకా నిందల గురించి ఏం చెప్తానంటే, ముఖ్యంగా దేవుడు సెలవిస్తున్నది పాపం. ఈ పాపం వల్ల నీకు ముఖ్యమైన పాపం వల్లనే శత్రువు నీపై నిందలు మోపి, అనేక రకాలైన నిందలు మోపి నిన్ను మరణానికి అంటే నరకానికి తీసుకెళ్లాలని యోబు గురించి ఆలోచిస్తే చూడండి, ఆయనపై నిందలు మోపాడు. ఉన్నా లేకపోయినా కూడా అనేక అటు ఇటు తిరుగుతూ వస్తూ యోబు పైన కూడా, యోబు గురించి కూడా చెప్పాడు. అలా నిందలు మోపుతారు అన్నమాట మన శత్రువు. అలాంటి నిందలు లేకుండా దేవుడు ఏం చేశాడంటే కొట్టివేశాడు. అలాంటి నిందలు లేకుండా చేస్తాడని చెప్తున్నాడు. కాబట్టి మనపై నిందలు లేకుండా చేస్తాడు. మన బాష్పీయ నిందలు అంటే కన్నీరు లేకుండా, మన మరణాన్ని మనం మరణించకుండా, మన ఆత్మ మరణించకుండా మన ఆత్మను జీవింపజేస్తాడు దేవుడు. కాబట్టి ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి, ఇలాంటి దేవుడు ఎక్కడైనా దొరుకుతాడా? ఇలాంటి దేవుడు దొరికితే మనం హరాంగా దేవుణ్ణి ఆరాధించవచ్చు. కాబట్టి ఈయన ఒక్కడే దేవుడు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఇలాంటి దేవుడు మనకి ఎక్కడా దొరకడు. ఆయన చెప్పిన ఈ వాక్యము ఎంతో గొప్పదండి. కాబట్టి నువ్వు జీవింప చేయాలంటే, నువ్వు జీవంతో ఉండాలంటే
యేసుక్రీస్తు దగ్గర నువ్వు ఉండాలి, ఆయన యొద్ద ఉండాలి, ఆయన యొద్ద చేరాలి. ఇంతవరకు నువ్వు మరణించి ఉన్నావేమో, ఈరోజు నువ్వు బ్రతుకు, యేసు వద్దకు చేరి నువ్వు బ్రతుకు, జీవించు. దేవుడు నిన్ను జీవింపు చేసిన గాక. దేవుడి వాక్యం పెట్టి మనం ప్రార్థన చేసుకుందాము. కృపానమ్మకం ప్రేమ కలిగిన తండ్రి, దేవాది దేవ, రాజాదిరాజ, ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు జరిగించగల దేవ, నేను అవును ప్రభా, ఈరోజు మీరు నాతో మాట్లాడిన మాటలు బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. అవునైనా ఇంతవరకు మేము మరణమై ఉన్నామేమో, ఒకసారి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, మా ఆత్మలను మీరు జ్ఞాపకం చేసుకోండి. అవునైనా ఆ ఆత్మను మీరు జీవింపచేయండి ప్రభా. వాక్యానుసారంగా మీరు ఆ వాక్యానుసారంగా మిమ్మల్ని జీవింపచేయండి ప్రభా. మా భాష బిడ్డలు తోడ్చివేయి ప్రభా. అవునైనా మాపై నిందలు లేకుండా కొట్టివేయండి ప్రభా. మీరు సహాయం చేయండి, మీరు అద్భుతాలు జరిగించండి నాయన. ఎవరి జీవితాల్లో అయితే నాయన ఈ బాధలు, వేదనలు, ఇబ్బందులు, కన్నీరు, నాయన నిందలు, అయా తండ్రి, వాటన్నిటిని తీసివేయండి ప్రభా. నువ్వు జీవింపజేస్తే ఈ నిందలు ఉండవు నాయన, ఈ వేదనలు ఉండవు నాయన. అయా తీసివేయి ప్రభా. అయా మీరు సహాయం చేయండి. ఒక తెలిసి తెలియకుండా పాపం చేసినామేమో, అయా మాకు సహాయం చేయండి. మీ నామాన్ని కనపరుచుకుని ఆ పాపములను తీసివేయండి, ఆ మరణాన్ని తీసివేయండి, కొట్టివేయండి ప్రభా. మీరు సహాయం చేయండి ప్రభా. మా భాష విందులు తీర్చివేయండి ప్రభా. అయా పాపం వలన వస్తున్న ఆ భాష విందులను తీసివేయ ప్రభా. మాకు మరణం నుంచి తప్పించు ప్రభా. మాకు సహాయం చేయండి. మీ నామాన్ని కనపరుచుకుంటారని, మీ నామాన్ని మాత్రం మహింపరుచుకుంటారని, ఏనాడు ఏ నిందా మాపై ఉండకుండా మీరు తీసివేస్తారని నీకే మహిమకంతా ప్రభావం చెల్లించుకుంటూ నజరేయుడైన యేసు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.